నమస్తే అండి. ఆహ్, ముందు వీడియోలో మీకు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం గురించి ఒక వీడియో చేసి పెట్టాను గదా! సో, అది చూడకపోతే ముందు ఆ వీడియో చూసి రండి. అక్కడి నుంచి మేము ఇక్కడ వరంగల్ నుంచి 74 కిలోమీటర్స్ దూరంలో ఉన్న రామప్ప టెంపుల్‌కొచ్చాము. సో, ఆ రామప్ప టెంపుల్‌కి ఇక్కడ నుంచి మనకి 1 హవర్ 40 మినిట్స్ పడుతుంది. సో, వే అంతా గూడా మనకి ఇప్పుడు మీరు చూస్తుందంతా గూడా మన మల్లూరు, ములుగు జిల్లాలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది. సో, అక్కడి నుంచి మేము రిటర్న్ ఒక 3:00 ఆ టైంకి అయ్యాము అక్కడి నుంచి. సో, రామప్ప టెంపుల్‌కెళ్ళేసరికి 4:30 అయింది. సో, కారుంది కాబట్టి ఈజీ అయిపోద్ది. అది గనుక మీరు బస్ గానీ, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో గనుక వెళ్తే ఖచ్చితంగా 6 అవుతుంది వచ్చేసరికి. 5 మాక్సిమం 5, 5:30 అవుతుంది. సో, వే అంతా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. వన్ వే కాబట్టి లారీలు చాలా తిరుగుతాయి అక్కడ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి చెక్కలు అవి తీసుకెళ్తాయి కదా! సో, లారీలు చాలా తిరుగుతాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కారున్న వాళ్ళు. మనకి గుంతలుంటాయి. అవి కనపడవు మొత్తం నీడల వల్ల. సో, ఎట్ లాస్ట్ 4:30 వరకు మేము ఇక్కడ రీచ్ అయ్యాము రామప్ప టెంపుల్‌కి. సో, మీకు తెలిసే ఉంటుంది కదా! రామప్ప టెంపుల్ అనేది ఎందుకు పేరు వచ్చింది అనేది. సో, ఎవరైతే ఒక శిల్పకారి ఉన్నారో అక్కడ రామప్ప అని, అతని పేరు పైన ఈ టెంపుల్‌ని కూడా పిలుస్తారనమాట. సో, బహుశా మొత్తం ఇండియాలో ఒక శిల్పకారి పేరు పైన ఉన్న టెంపుల్ ఇదొకటే. సో, కాకతీయ రాజైన రుద్రదేవుడు ఈ టెంపుల్‌ని కన్‌స్ట్రక్ట్ చేశాడనమాట. ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పట్టింది ఇది కంప్లీట్ అవ్వడానికి. అప్పట్లో మనకి ఈ క్రేన్స్ ఇవన్నీ లేవు కదా! సో, కాబట్టి 20 సంవత్సరాల పైనే పడింది. ఇప్పుడు ఆఫ్‌కోర్స్ కొన్ని 10 సంవత్సరాల లోపలే చేయొచ్చు. కానీ ఇంత పర్ఫెక్ట్‌గా, ఇంత బాగా మాత్రం చేయలేరు. సో, ఇది వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌లోకి ఈ టెంపుల్ కూడా లాస్ట్ 2015-20 లోపల ఎప్పుడో మనకి ఈ లిస్ట్‌లో చేరిందనమాట ఈ టెంపుల్. సో, వాళ్ళు తీసుకున్న దగ్గర నుంచి రెనోవేట్ చేసి, పడిపోయిన కొన్ని పిల్లర్‌ని నించోబెట్టి, దానికి సపోర్టివ్‌గా ఇంకో పిల్లర్స్ కట్టి పెట్టారనమాట ఇందులో. సో, కాకతీయులు టెంపుల్స్‌ని, సనాతన ధర్మాన్ని అండ్ మన చెరువుల్ని కాపాడుతూ వచ్చారు. ప్రకృతిని మెయిన్. సో, వాళ్ళు పరిపాలించిన మొత్తం 350 సంవత్సరాలు ఏవైతే పరిపాలించారో కాకతీయులు, చాలా బాగా చేశారు. ఆ తర్వాత ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చి వీటన్నిటిని ధ్వంసం చేసి మొత్తం రాజ్యాన్ని తీసుకోవడం ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది. సో, ఆ తర్వాత మనకి ఇప్పుడున్న గవర్నమెంట్ మొత్తం దీన్ని డెవలప్ చేసి, రెనోవేట్ చేసి, ఇక్కడ ముందు పార్క్ లాగా చేసి, గ్రీనరీని కాపాడుతూ, దాన్ని ఎప్పటికప్పుడు జనాలకి మంచిగా ఉండే విధంగా చేశారనమాట. సో, మీరు ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్‌లో దాని యొక్క మొత్తం చరిత్ర ఒకటి రాసి పెట్టారు. అండ్ లోపల స్కల్ప్చర్స్ కానీ, కార్వింగ్స్ కానీ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇట్లాంటి ఒక టెంపుల్ మొత్తం ఇండియాలో కానీ వరల్డ్‌లో కానీ లేదనమాట. ఆ యొక్క కార్వింగ్స్ మెయిన్లీ. సో, దాని గురించి ఇట్లాంటిది ఒకటి లేదు కాబట్టి అది చెక్కిన అతని పేరునే గుడికి పెట్టారు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం మనకి వాష్‌రూమ్స్ స్టార్టింగ్‌లో డెవలప్ చేశారు రీసెంట్లీ. అండ్ మొత్తం కింద గ్రాస్ పెట్టేసి, ట్రీస్, ఎటు చూసిన చెట్లు కనపడే విధంగా కాసేపు వచ్చిన జనాలు కూర్చొని ఎంజాయ్ చేసుకొని, ఫ్యామిలీతోని, ఫ్రెండ్స్‌తోని వచ్చి టెంపుల్‌ని ఏమీ చేయకుండా అంటే మొత్తం ఎక్కడికక్కడ డస్ట్‌బిన్స్ కూడా పెట్టారు చెత్త వేయకుండా ఉండడానికి. అండ్ టెంపుల్ బయట మనము మన యొక్క చెప్పులు ఆర్ షూస్ తీసి పెట్టేసి లోపలికి ఎంటర్ అయిపోవాలి. సో, ఎంటర్ అవుతున్నప్పుడే మనకి తెలుస్తుంది అది ఎంత పెద్దగా ఉంటుంది టెంపుల్ అనేది. అండ్ మొత్తం రెడ్ స్టోను, మిక్స్చర్ ఆఫ్ రెడ్ అండ్ వైట్ స్టోన్స్ అనమాట అది. సో, పైన కలర్ వేసారేమో అనుకుంటారు కానీ కాదు, ఆ స్టోనే అది అనమాట. లోపల డబల్ టెక్స్చర్ స్టోన్స్ ఇవన్నీ కూడా. అండ్ గుడి కింద బేస్మెంట్ అంతా కూడా ఫ్రమ్ డీప్ 10 feet నుంచి పైన వరకు మొత్తం ఇది ఎన్ని ఎర్త్‌క్వేక్స్ అంటే ఇప్పటికి 4 ఎర్త్‌క్వేక్స్ వచ్చాయంట వరంగల్‌లో, మెయిన్లీ ఈ ఏరియాలో. సో, ఆ 4 ఎర్త్‌క్వేక్స్‌ని తట్టుకుంది టెంపుల్. అలా తట్టుకునే విధంగా దీని యొక్క కింద బేస్మెంట్ స్ట్రక్చర్ ఉంది. సో, మనం ఎలా అయితే బేస్మెంట్‌లో పెద్ద పెద్ద పింతు భీమ్ రాళ్ళు కానీ ఏసి చేస్తామో, అలా వీళ్ళు పెద్ద పెద్ద స్టోన్స్‌నే కార్వ్ చేసి ఒకదానిపైన ఒకటి పేర్చుకుంటూ వెళ్ళారు. అవి భూకంపం వచ్చినప్పుడు షేక్ అవుతాయి కానీ విరిగిపోవు అనమాట. అలా షేక్ అవ్వడం వల్ల, వైబ్రేట్ అవ్వడం వల్ల విరగవు. అదే మెయిన్ ఒకటే స్టోన్ పెట్టుంటే అవి విరిగిపోయేవి.
సో, అలా అప్పుడున్న ఆ యొక్క సివిల్ ఇంజినీర్ ఆలోచించి అక్కడ చూడొచ్చు ఫైన్ ఇసుకని పెట్టారనమాట. అంటే షేక్ అయినప్పుడు ఇసుక లోపలికి రాళ్ళు వెళ్తాయి తప్ప భూమి ఉండడం వల్ల రాళ్ళు పడిపోవు. షేక్ అయ్యి ఒక టెక్స్చర్‌ని ఆ యొక్క మట్టి లోపలే, ఆ యొక్క ఇసుక లోపలే ఫార్మ్ అయిపోతాయి. ఇది శిలాశాసనం అనమాట. ఇన్‌క్రిప్షన్. అంటే ఎవరు కట్టించారు? ఎప్పుడు కట్టించారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఎవరెవరు పని చేశారు దీనిపైన? ఏంటి దీని యొక్క విశిష్టత? మొత్తం దీన్ని చూస్తేనే మనకి ఇప్పుడున్న జనాలకి అర్థమై దాని గురించి మనం బుక్స్‌లో గానీ దేంట్లో గానీ పెట్టొచ్చు. సో, లెఫ్ట్ సైడ్ మొత్తం లెఫ్ట్ అండ్ రైట్‌లో ఏనుగు బొమ్మలతోని స్టార్ట్ అవుతుంది. అండ్ టెంపుల్‌లో ఏనుగు మొత్తం చుట్టూతా 350 ఆర్ 500 అండ్ అబోవ్ ఏనుగు కార్వింగ్స్ ఉన్నాయన్నమాట. ఏంటనంటే ఆ ఏనుగు ఎలా వెళ్తుంది నడుచుకుంటూ ఒకదాని వెనకాల ఏనుగు కనపడుతుంది చూసారా మీరు? దాన్ని బట్టి మనం టెంపుల్‌లోకి వెళ్ళాలి. అంటే ఎటు నుంచి ఎంటర్ అవ్వాలి అండ్ ఎటు నుంచి బయటికి రావాలనేది ఆ ఏనుగులను చూస్తే అర్థమైపోతుంది మనకి. సో, లెఫ్ట్ సైడ్ ఉన్నది అక్కడ ఉన్నది నంది మండపం. శివలింగం ఎదురుగా నంది ఉంటుంది కదా! సో, ఆ నందికి కూడా మండపం ఉంది ఇక్కడ. సో, ఆ నంది కూడా మనకి ఎప్పుడెప్పుడు శివాజ్ఞ వస్తుంది, ఎప్పుడెప్పుడు నేను లేచి వెళ్ళాలనే విధంగా కార్వ్ చేశారు దాన్ని. చూపెడతాను తర్వాత. అండ్ ఇక్కడ కింద కనిపిస్తున్న స్టోన్స్ ఉన్నాయి కదా! ఇది వాళ్ళు పెట్టింది కాదు. ఆ ఎర్త్‌క్వేక్స్ వచ్చినప్పుడు ఇవి పైకి కిందకి. ఈ టెంపుల్ యాక్చువల్లీ చాలా టిల్ట్‌గా ఉంటుంది. బెండ్ అయిపోయి ఉంటుందన్నమాట. సో, పైన కనపడుతుంది మొత్తం కూడా మనకి ఒకటి రామాయణం మొత్తం చెక్కిపెట్టారు. దాన్ని చూస్తే మనకి రామాయణం తెలిసిపోద్ది. అండ్ అప్పట్లోనే ఈ కార్వింగ్స్ చూసారు ఎలా ఉన్నాయో. సో, దీని లోపల నుంచి మనం దారం వేస్తే ఇక్కడ నుంచి ఇంకో సైడ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే అంత ఫైన్ ఆర్ట్ అప్పట్లో ఉంది. అండ్ ఈ యొక్క పిల్లర్ పైన మొత్తము ఒక లేడీస్ వేసుకునే బ్యాంగిల్స్ ఎలా ఉంటాయో అలా కార్వ్ చేశారు చుట్టూ రౌండ్గా. సో, ప్రతి కార్వింగ్ కూడా ఇందులో ఉన్నట్టుగా వేరే టెంపుల్లో ఉండదు, అక్కడ ఉన్నట్టుగా ఇక్కడ ఉండదు. సో, మన ఇండియాలో ఉన్న ప్రతి టెంపుల్, ఓల్డెస్ట్ టెంపుల్స్ అన్నీ కూడా ఇదే బ్యాంగిల్స్ లాగా ఉండేది. ఓల్డెస్ట్ టెంపుల్స్ అన్నీ కూడా అలా ఒకదానికి ఒకటి పోల్చడానికి ఏది ఉండదన్నమాట. ఈ టెంపుల్ ఎక్కడ కూడా వెలుతురు రావడానికి ప్లేస్ లేదు. ఓన్లీ 4 పిల్లర్స్ పైన పడుతున్న సన్షైన్ వెళ్ళేసి లింగం పైన పడితే అది మనం చూడగలుగుతున్నాం. ఇప్పటికి కూడా అక్కడ లైట్ పెట్టలేదు. గర్భగుడికి రైట్ అండ్ లెఫ్ట్లో మనకి కాకతీయుల ఒక డ్యాన్స్ ఫామ్ ఉంది కదా, పేరుని శివతాండవం అని. అవన్నీ మనకి ఇక్కడ చెక్కి పెట్టాడు శిల్పి దానిపైన. అండ్ ఇక్కడ కనబడుతుంది చూసారా, దానిపైన 6 డ్యాన్స్ చేస్తుంటే మనకి 4 కాళ్ళు కనిపిస్తున్నాయి. 3 చేస్తే 6 ఉండాలి కదా లెగ్స్, 4 కనబడుతున్నాయి ఇక్కడ. మిడిల్లో ఉన్న వాళ్ళు చూడండి కరెక్ట్గా పాజ్ చేసి. సో, అలాంటి అంటే ఇల్యూషన్, ఆప్టికల్ ఇల్యూషన్ లాగా చేశారు దీన్ని. 4 లెగ్స్ ఉన్నాయి బట్ అక్కడ ఉన్నది 3. సో, ఒక లెగ్ 2 లెగ్స్ మూసేస్తే ఇంకో సైడ్ 2 లెగ్స్ కనబడతాయి. కరెక్ట్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఈ 4 పిల్లర్స్లో ఒక పిల్లర్ కొంచెం డిఫెక్టివ్గా తయారు చేస్తారు. అంటే ఎలా అంటే ఎవరి దిష్టి తగలకుండా ఉండడానికి అంట. సో, అలాగే ఇక చూడండి, మనకి అక్కడ ఎర్త్‌క్వేక్ వచ్చింది అండ్ అప్ అండ్ డౌన్ అయిపోయాయి మొత్తం ఈ స్టోన్స్ అన్నీ కూడా. సో, పైన కనబడుతున్నాయి అన్నీ కూడా కార్వింగ్స్ అండ్ పిల్లర్ పక్కన పెట్టింది మదనికలు అంటారనమాట. అంటే మదనికలు అంటే డాన్సర్స్, నాట్యం చేసేవాళ్ళని అర్థం. సో, మిడిల్లో అక్కడ డ్యాన్స్ చేసేవాళ్ళు, ఆ రౌండ్ సర్కిల్ ఉంది కదా చేసేవాళ్ళు. అండ్ పైకి చూస్తే మనకి నటరాజ స్వామి ఉంటారు అండ్ రామాయణం, మహాభారతం ఇవన్నీ చెక్కి ఉంటాయి అన్నమాట. సో, అక్కడ చాలాసేపు ఉండి చూడండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. సో, పైన ఇలా ఏదైతే మొత్తం స్క్వేర్ షేప్స్ ఉన్నాయో దానిపైన మొత్తం అదంతా రామాయణం, మహాభారతం అండ్ శివుడు పాత స్టోరీస్ అన్నీ కూడా, మన మైథాలజికల్ స్టోరీస్ కూడా అక్కడ చెక్కారనమాట. సో, ఇదంతా కూడా వాళ్ళందరూ నాట్యం చేస్తున్న పోజ్లో ఉండి ఒకరికొకరు అటాచ్ అయ్యి ఉన్నట్టుగా కార్వింగ్. అండ్ పైన కింద బ్యాంగిల్స్ లాగా అప్పుడు వేసుకునే వాళ్ళ దగ్గర బ్యాంగిల్స్ అవే మోడల్స్లో ఉండేవంట. సో, సేమ్ అలాగే చెక్కారు. సో, ఇప్పుడున్న రెనోవేట్ చేసిన తర్వాత సపోర్టింగ్ బీమ్స్ లాగా చిన్న చిన్న స్టోన్స్ని సపోర్ట్ చేశారు పిల్లర్స్కి. ఇక్కడ మీరు చూస్తే ఏనుగులు ఉన్నాయి కదా, బయటికి వెళ్తున్నట్టు కనబడతాయి. సో, ఇది అవుట్ వే అనమాట. బయట ఉండే పెద్ద పెద్ద ఏనుగులు అయితే ఏవి 2 ఉన్నాయో వాటిని మొత్తం ధ్వంసం చేసి ఉన్నాయి అవి. అండ్ బయట ఒక దగ్గర ఒక శివలింగం ఉంది చెట్టు కింద. అది కాకుండా లెఫ్ట్ సైడ్లో చూస్తే కూడా మీరు చూడండి ఏనుగు ఒకదాని వెనకాల ఒకటి. అండ్ ప్రతి దానికి సేమ్ ఉండదు, అన్నీ ఒకదానికొకటి పోల్చకుండా ఉంటాయి అన్నమాట. సో, అలా 529 ఎంతో ఉన్నాయి అవి. సో, ఆల్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో, పైన కనబడుతున్న ఇటుకలు ఉన్నాయి కదా, ఆ ఇటుకలు ఫ్లోటింగ్ స్టోన్స్ అనమాట. ఎలా అయితే వాటర్లో వేసి ఫ్లోట్ అవుతాయో అలాంటి ఇటుకలు పెట్టి చేశారు, ఎందుకంటే వెయిట్ తక్కువ అవ్వడానికి. అక్కడ రైట్ సైడ్లో మీకు కనపడింది శిలా శాసనం. అండ్ ఇంకో గుడి కనిపిస్తుంది కదా, అది కూడా సేమ్ మన వేరే
లింగం ఉంటుంది అందులో. సో ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం మీరు చూడాల్సింది కార్వింగ్స్, డిజైన్ ఎలా చూడండి, మొత్తం టెంపుల్ టిల్ట్ అయి ఉంది. అక్కడ రైట్ సైడ్కి వంగిపోయి అండ్ లెఫ్ట్ సైడ్కి ఇట్లా బెండ్ అయిపోయి ఉంది, అయినా ఇది కూలలేదు. అంటే అప్పుడు సివిల్ ఇంజనీర్ ఎలా ఉందో అర్థం చేసుకోండి. మొత్తం ఏరియల్ వ్యూ చూస్తే ఇది మనకి స్టార్ షేప్లో ఉంటుంది టెంపుల్. ఇదే కాదు, కాకతీయులు కట్టించింది, చాళుక్యులు కట్టించింది అన్నీ కూడా టాప్ నుంచి చూస్తే స్టార్ షేప్లో ఆర్ పద్మ ఆకారంలో, అంటే మన లోటస్. అండ్ ఇది నంది మండపంలో ఉన్న నంది, దానిపైన చూడండి ఎంత ఫైన్ ఆర్ట్ ఉందో. సో 1000 పిల్లర్ టెంపుల్లో కూడా నంది ఇలాగే ఉంటుంది. బట్ అక్కడ కట్టించిన శిల్పి, అక్కడ కట్టిన కార్వింగ్ చేసిన యొక్క శిల్పి వేరు, ఇక్కడిది ఉన్నది వేరు అనమాట. బట్ అప్పట్లో వాళ్ళ యొక్క టాలెంట్ని ఒకరికి మించి ఒకరు చేయాలని ఒక పోటీతత్వం ఎలా ఉందో చూడండి. సో ఇంకో టెంపుల్ నుంచి చూపెట్టానా, అది లోపల ఇక్కడ వాళ్ళు లైట్ పెట్టారు, అది షైన్ అనమాట. సో రామప్ప టెంపుల్ చూడడానికి చాలా బాగుంది. అండ్ సమ్మర్లో వెళ్తే మనకి వాచిపోద్ది అనమాట వేడికి, ఎందుకంటే కింద మళ్ళీ ఫైన్ ఇసుక ఉంటుంది, దాని నుంచి వచ్చే హీట్ కూడా అలాగే పడుతుంది మన పైన. బట్ ఇసుక ఉండడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కాళ్ళు కాలవు. సో అలా ఉంది. అండ్ మన ఇండియన్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత దీన్ని మొత్తం మంచిగా నల్లగా ఉన్న స్టోన్స్ అన్నిటిని కూడా మంచిగా తెల్లగా చేసింది. అండ్ ఆఫ్టర్ దిస్ వరంగల్ భద్రకాళి టెంపుల్ అండ్ 1000 పిల్లర్ టెంపుల్కి వెళ్ళాము. సో అట్ లాస్ట్ ఈ రామప్ప టెంపుల్ వీడియో అండి. సో వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ప్రవీణ్. థ్యాంక్ యూ.